పెళ్లి స్టార్ట్ అవడానికి 20 నిమిషాల ముందు బ్రైడ్ కనిపించలేదు. అందరూ ఫొటోస్ తీసుకుంటూ నవ్వుతూ హడావిడిగా ఉన్నారు. కానీ ఒక్కసారి బ్రైడ్ ఎక్కడా అని ఒకరు అడిగారు. మేకప్ రూమ్ కి వెళ్ళిందేమో, వాష్రూమ్ కి వెళ్ళిందేమో, లేకపోతే వాళ్ళ కజిన్స్ దగ్గర ఉందేమో అని కొంతమంది అన్నారు. కానీ అందరూ వెతకడం మొదలు పెట్టారు. 5 minutes అవుతోంది, 10 minutes అయింది, కానీ తను కనిపించలేదు. ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. అందరూ టెన్షన్ లో ఉన్నారు. తను ఏమైనా టెన్షన్ లో ఉందేమో, లేదా బాధలో ఉందో, లేదా ఏడుస్తుందేమో అనుకున్నారు. అని ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఆ బ్రైడ్ ఎక్కడుందో తెలుసా? తన చైల్డ్హుడ్ రూమ్ లో ఒకటే కూర్చొనుంది. హాఫ్ మేకప్, హాఫ్ జ్యువెలరీ, ఫోన్ పక్కన పడేసింది. రూమ్ మొత్తాన్ని సైలెంట్ గా చూస్తూ ఆ షెల్ఫ్, ఆ స్టడీ టేబుల్, ఆ వాల్, అవి చిన్నప్పటి నుంచి తన లైఫ్ మొత్తం చూసిన ఆ రూమ్ ని ఒకసారి సైలెంట్ గా మళ్ళీ చూస్తూ ఉంది. కొంచెం సేపు తర్వాత వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ తన్ని ఏమైంది అని అడగలేదు. జస్ట్ తన పక్కన సైలెంట్ గా కూర్చుని ఉంది. ఒక నిమిషం ఇద్దరు మాట్లాడుకోలేదు. తర్వాత బ్రైడ్ ఒక మాట చెప్పింది. అమ్మ, రేపటి నుంచి ఈ రూమ్ నాది కాదు కదా. ఆ మాట విన్న తర్వాత రూమ్ లో ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పెళ్ళంటే స్టేజ్ మీద తాళి కట్టడం మాత్రమే కాదు, అది ఒక అమ్మాయి తన చిన్నప్పటి జీవితానికి గుడ్ బై చెప్పడం కూడా. మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయి ఉంటే ఈ రీల్ తనకి పంపించండి. ఈ ఫీలింగ్స్ ని మాటల్లో చెప్పడం చాలా కష్టం.